హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ సేమియా పొంగనాలండి. సేమియాతోని పాయసమే కాకుండా ఇలా పొంగనాలు కూడా చేసుకొని తినొచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్గా అయినా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు 1 కప్పు సేమియాను ఈ కప్పుతోని తీసుకొని 3 కప్పుల వాటర్ని వేసి ఇలా ఉడికించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ సేమియాలో ఒక చిన్న కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. అలానే ఒక చిన్న కప్పు పుల్లటి పెరుగును వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మంచిగా రవ్వ నానిపోతుందండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి పిండినంతా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక క్యారెట్ను తురుముకొని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు తరుగు వేసుకోవాలి. టేస్ట్కు సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను వంట సోడాను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల ప్యాన్ని పెట్టుకోవాలి. అన్ని గుంతలలో కొంచెం కొంచెం ఆయిల్ని వేసుకోవాలండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత సేమియా పిండిని ఇలా స్పూన్తోని పొంగనాల్లాగా అన్ని గుంతల్లో వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మంచిగా ఉడికాయి. ఇప్పుడు స్పూన్తోని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా అన్ని పొంగనాలని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలండి. ఇలా మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా ఉడికిపోయినాయండి పొంగనాలు. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవడమేనండి. అంతేనండి, వేడి వేడి సేమియా పొంగనాలు రెడీ అండి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మా ఇంట్లో పల్లీ చట్నీతోని తిన్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ప్లీజ్ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.